నగరం నడిబొడ్డున పట్టపగలే కార్మిక మంత్రి శ్రీ రాఘవ్ దారుణ హత్యకు గురయ్యారు. ఇంతవరకు పోలీసులకు ఎలాంటి ఆధారాలు లభించలేదు. రాఘవ్ మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం హాస్పిటల్ కి తరలించారు. ఇక్కడ పరిస్థితి చాలా ఉద్రిక్తంగా ఉంది. హఠాత్తుగా జరిగిన ఈ సంఘటన ఆ పార్టీ వర్గాల్లో కలకలం సృష్టించింది. ఈ హత్య ఎవరు చేశారో ఎందుకు చేశారో తెలియడం లేదు. పోలీసులు హంతకుడి కోసం సిటీ మొత్తం గాలిస్తున్నారు. అతి చిన్న వయసులో మంత్రి పదవి చేపట్టిన వ్యక్తిగా రాఘవ రాజకీయ రంగంలో సంచలనం సృష్టించారు. రే వంశీ, ఇప్పుడే టీవీలో చూశాను. రాఘవన్ ఎవరో దారుణంగా. నేనే చంపాను. ఏమైంది? నాకేం కాలేదు. వాళ్ళు ఎవరి కోసం ఎత్తుకుతున్నారు. నన్ను అనుకుని తీసుకెళ్లారు. తీసుకెళ్ళిందా తెలిసింది నేను కాదని వదిలేశారు అంతే. నిజమేరా నేను చెప్పేది. జస్ట్ బై మిస్టేక్ తీసుకెళ్లారు అంతే. వాళ్ళు నిన్న ఏం చేశారని నేను ఎంత భయపడ్డానో తెలుసా? నా ప్రాణం పోని. ఎప్పుడు ఆ మాట అనొద్దు. నువ్వు నా ప్రాణానికి ప్రాణం. నీకేమన్నా జరిగితే ముందు ఇక్కడ ఊపిరాగిపోతుంది. అన్నో వామ్మో వామ్మో, వాడేందన్నా నా అంతటోనే ఉరికిచ్చి పోయించాడు కదన్నా. వచ్చా నా సంగతి సరే. పాండనని ఒక తన్ను తినటం, గాల్లో పల్టీలు కొట్టడం, మళ్ళీ ఒక తన్ను తినటం, గాల్లో పల్టీలు కొట్టడం, తమ్ముడు సొంగగార్చుకుంటూ ఒరకొక్క పారిపోయాడు కదన్నా. అన్నో ఆడు మామూలుడు కాదన్నా. మెరుపు అన్నా. ఆడి కళ్ళు ఎప్పుడన్నా చూసావన్నా? అయ్యి కళ్ళు కాదన్నో, అగ్ని గుండాలు. ఆడు పిడికిలు బిగించి నడిచి వస్తుంటే ఆకాశం నుంచి పిడుగుపడ్డట్టే ఉంటదన్నా. అంతెందుకన్నా, ఆడు మినిస్టర్ నేను నడి రోడ్లో తెగ నరికాడంటే నువ్వు నీ తమ్ముడు ఆడి ముందు ఎంత. ఇదిగో అన్నా, నువ్వు దగ్గరోడి కాబట్టి దగ్గరకు వచ్చి మరీ చెబుతున్నా. తడి చప్పుడు లేకుండా నీ తమ్ముడు తీసుకునేటన్నా పారిపో, లేకపోతే వాడి చేతిలో నీ చావు ఖాయం. అబ్బా చెప్పు తీసుకొడతా. బిర్యానీ తిని నా ముందే నా శత్రువుని పొగుడుతారా? ఎంత ధైర్యం! చంపేస్తాను. మీలాంటి చేతగాని కొడుకులు నమ్ముకోవడం వల్లే నాకు గతి పట్టింది. చూపిస్తా నా పవర్ ఏంటో చూపిస్తా. వాడి చావుకి నేనే స్కెచ్ వేస్తా. రే తమ్ముడు, అన్నా ఆల్రెడీ షాపింగ్ కాంప్లెక్స్ ఇనాగ్రేషన్ అడుగుతున్నాడు కదా? అవునన్నా. రేపే పెట్టుకోమనండి. అలాగే ఈ న్యూస్ అన్ని పత్రికల్లో ఫుల్ అడ్వర్టైజ్మెంట్ రావాలి.